Then start. Hi everyone, I'm Ritvik here. నిన్న డిస్కస్ చేసినట్టు నేను నిన్నే జాయిన్ అయ్యాను యాక్చువల్‌గా. సో, సార్ మొన్న చెప్పినట్టు మాడ్యూల్స్, ఆర్కిటెక్చర్ అవి కూడా చూసాను నేను. అండ్ మాంగళ్యకి ఏదో ఈ లోగో అనుకున్నాము. అండ్ అసలు జనరల్‌గా మనకి ప్రాబ్లమ్ ఏముందంటే ఆహ్, మనం అన్నీ వెడ్డింగ్ అన్నప్పుడు కొంచెం ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని లాస్ట్ మినిట్ హజిల్స్ ఉంటాయి. ఇంకా బడ్జెట్ ఔట్ ఆఫ్ బడ్జెట్ మనకు బడ్జెట్ అనుకుంటే బడ్జెట్ దాటి వెళ్ళిపోతది. అండ్ ఇంకా ఒక వీటన్నిటికి ఒక సింగిల్ ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. అంటే ఒక వెండర్స్ ఫోటోగ్రఫీకి, ఇంకా పండిట్స్‌కి, ఆహ్, లైటింగ్స్‌కి, డెకరేషన్ వీళ్ళందరికీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. సో, ఒక సింగిల్ ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. ఆ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడానికి మనం ఈ మాంగళ్య అనేది క్రియేట్ చేసుకున్నాము. సో, మన మాంగళ్య వెబ్‌సైట్ విజన్ ఏంటంటే అదొక మనం వాళ్ళకి సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి వెడ్డింగ్ జర్నీలో మొత్తం ఉంటాము. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. అండ్ దట్స్ అవర్ మెయిన్ విజన్. మనం ఈ ప్రాబ్లమ్స్‌కున్న సొల్యూషన్ మనం అనుకున్నది ఇదనుకున్నాము. ఆహ్, ఆహ్, అందరి వెండర్స్‌ని ఒక దగ్గర అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం అనేది. అండ్ కమింగ్ టు ల్యాండింగ్ పేజ్, ఇది నేను అనుకున్న ల్యాండింగ్ పేజు. ఆహ్, ఆహ్, దీనిలో ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినప్పుడు మనకి లాగిన్ పేజెస్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఫీచర్స్, వెండర్స్, ప్రైజింగ్ డీటెయిల్స్, ఆహ్, ఇంకా మన గురించి, ఇంకా కాంటాక్ట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వెబ్‌సైట్‌కున్న ల్యాండింగ్ పేజు. Okay. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అందరూ ల్యాప్‌టాప్స్‌లే వాడరని కాదు గదా! మొబైల్స్‌లో కూడా యూజ్ చేస్తారు. సో, మొబైల్స్ యూజ్ చేసినప్పుడు ఆ ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంటదనుకున్నాను నేను. అంటే ఇవన్నీ చాట్‌జీపీటీ జనరేటెడ్ ఇమేజెసే. Yeah. ఆహ్, అండ్ యాహ్! అండ్ కమింగ్ టు దట్, ఇంకా ఈ దీనిలో కొన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. నేనన్నీ ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ స్లైడ్స్‌లో. ఆహ్, ఈ మాడ్యూల్స్‌లో వెడ్డింగ్ ప్లానింగ్ ఒకటి. దానిలో డాష్‌బోర్డ్ ఉంటది. టైమ్ లైన్, వెడ్డింగ్ ప్రొఫైల్, అంటే బ్రైడ్, గ్రూమ్ ఇద్దరి ప్రొఫైల్స్ ఉంటాయి. అండ్ క్యాలెండర్స్‌లో దే కెన్ ఫిక్స్ ద డేట్స్. సేవ్ దే కెన్ సేవ్ ద డేట్స్ ఫర్ హల్దీ, సంగీత్ అండ్ వెడ్డింగ్ డే అండ్ రిసెప్షన్, ఇట్లా వాటికి డేట్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంకా డాష్‌బోర్డ్స్‌లో వచ్చేసి ప్లానింగ్ డాష్‌బోర్డ్స్‌లో బడ్జెట్, ఇంకా షాపింగ్ లిస్ట్, ఇంకా వాళ్ళేమనుకున్నారు, వాళ్ళ చెక్ లిస్ట్స్ అవన్నీ ఉంటాయి. ఇది నేను అనుకున్న ఒక శాంపుల్ మాడ్యూల్స్ అనమాట. దట్ ఇక్కడ మొత్తం కనిపియదు. జస్ట్ మినిట్. ఇవి అనుకున్న మాడ్యూల్స్ అనమాట. ఆహ్, ఇక్కడ ఫస్ట్ డాష్‌బోర్డ్‌లో వచ్చేసి బడ్జెట్, గెస్ట్స్, టాస్క్స్, వెండర్స్ ఇవన్నీ ఉంటారు. వాళ్ళు ఎంతమంది వెండర్స్ బుక్ చేసుకున్నారు, ఇంకెన్ని డేస్ వాళ్ళ వెడ్డింగ్ డేట్‌కి అవుతుంది, ఇంకెన్ని డేస్ రిమైనింగ్ ఉంది, ఇంకా వాళ్ళు అనుకున్న వర్క్స్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్స్ అయినాయి అనుకున్నారు, ఇంకా వెడ్డింగ్ ప్రొఫైల్ అండ్ ఇంకా వెడ్డింగ్ టైమ్‌లైన్, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ అనుకున్నాను నేను. అండ్ యాహ్! అన్నీ ఒక ఇమేజ్‌లో ఉన్నాయి. దే మే నాట్ బి విజిబుల్ ఫర్ యూ. Okay. అండ్ అనుకున్న ఆర్కిటెక్చర్ అయితే ఇది. Okay. ఒక వెబ్‌సైట్ అనుకుంటే ఆహ్, మొబైల్ యాప్ ఉంటది. దానికి ఒక వెండర్ పోర్టల్స్ క్రియేట్ చేస్తాము. ప్లానర్ పోర్టల్ ఉంటది. నోటిఫికేషన్ సర్వీస్ అంటే మనం ఆహ్, సేవ్ చేసుకున్న డేట్స్ దగ్గర పడతా ఉన్నప్పుడు ఆహ్, ఆటోమేటిక్‌గా వాళ్ళకి నోటిఫికేషన్స్ ఎళ్తాయనమాట. ఎవరైతే మన దగ్గర వెండర్స్ ఉంటారో వాళ్ళు. వెండర్స్ గానీ, ఇంకా వెడ్డింగ్ చేసుకునే కపుల్స్ గానీ వాళ్ళకి. అండ్ ఇంకా ఫ్యూచర్ స్కోప్‌లోకొచ్చేపాటికి మనం ఈ ఏఐ అసిస్టెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. Okay. ఆహ్, యాహ్! దట్స్ సంథింగ్. మనకి మనం అనుకున్నట్టు నిన్న వెబ్‌సైట్‌లో ల్యాండింగ్ ఫీచర్స్, ప్రైజింగ్, వెండర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా అడ్మిన్ పోర్టల్ ఉంటది. అండ్ టెక్ స్టాక్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్‌కి ఇయి అనుకున్నాం. అంటే రియాక్ట్ జేఎస్ అనుకున్నాము. నెక్స్ట్ జేఎస్, మొబైల్‌కి రియాక్ట్ నేటివ్,
and database ki PostgreSQL, and this is something which I researched అనమాట. Yeah, good. Yeah, it's well planned, Ritik. Super. Thank you. That timeline అనేది బాగుంది. లైక్ timeline రిమైండర్ ఇవ్వచ్చు అనమాట. Day 1, Day 2, Day 3, Day 4 ఏముంటుంది. బాగుంది. లైక్ ఎవ్రీ టైమ్ లైన్ మనం నోటిఫికేషన్ పంపొచ్చు. 2 days Yes. engagement. Exactly. అంటే లైక్ నీకు 9 కి ఫంక్షన్ హాల్ బుక్ అయి ఉంది. మీరు ఒకసారి 8:30కి వచ్చి ఫ్లవర్స్ తెచ్చుకోవాలి. అలా we will send every notification to him. Yeah. Yeah, good. Yeah. That's super, Ritik. Yeah. ఇంకా ఎవరైనా ఉందా ప్లాన్ చేశారా? వాగ్దేవి చేశాను Hmm. స్క్రీన్ షేర్ చేస్తాను. Hmm. Like, did anyone miss that initial 5 minutes? No need to worry. We are recording the session so that you can go through after this. లైక్ 3 ఉంటాయి కదా, యూజర్ అనే వాడికి ఒకటి, లైక్ వెండర్ అండ్ ఫర్ అడ్మిన్ 3 టైప్స్ ఉంటాయి ప్రొఫైల్స్. Yeah. నెక్స్ట్ డేటాబేస్ ఇస్ మాంగో డేటాబేస్ అండ్ ఏ రికమెండేషన్. Yeah. అండ్ దిస్ ఇస్ ది యూజర్ ఫ్లో. ఇనిషియల్ గా రిజిస్ట్రేషన్, లాగిన్, తర్వాత ప్రొఫైల్ సెటప్ చేసుకోవడం, మనము వాళ్ళ లొకేషన్ యాక్సెస్ చేసుకోవడం, నెక్స్ట్ వాళ్ళ వెడ్డింగ్ స్టైల్ కానీ రిలీజియన్ కానీ అవి మనం క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకొని లైక్ వెడ్డింగ్ ప్లాన్ అండ్ బడ్జెట్ ని ప్లాన్ చేసుకోవడం, సెరమనీ ప్లానర్. లైక్ యూజర్స్ లో ఒకటి, వెండర్స్ లో వెండర్ అనేవాడు ఇప్పుడు వాడు లైక్ రియల్ గా వెండరా కాదని వీ నీడ్ టు వెరిఫై. లైక్ వాళ్ళు చేసిన ప్రీవియస్ వర్క్స్ అవన్నీ జస్ట్ అప్లోడ్ చేసి వీ నీడ్ టు వెరిఫై దమ్, అది ఒకటి పెట్టాను. నెక్స్ట్ వెండర్ అనేవాడు అవైలబుల్ గా ఉన్నాడా లేదా అనేది ఒక అవైలబిలిటీ క్యాలెండర్ అనేది ఉంటే బెటర్ అనుకున్నాను. అండ్ దిస్ ఈస్ ఫర్ వెండర్. ఫర్ అడ్మిన్స్ లో అడ్మిన్ డాష్బోర్డ్. హియర్ యూజర్ అనేవాడు మనం మేనేజ్ చేయాలి. అండ్ వెండర్ మేనేజ్మెంట్, వీ నీడ్ టు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ దెమ్, వెండర్ కేటగిరీస్. అండ్ వెడ్డింగ్ మేనేజ్మెంట్, వెడ్డింగ్ అంతా టైం కి జరుగుతుందా లేదా అనేసి వీ నీడ్ టు మేనేజ్ దెమ్. పేమెంట్ అండ్ నోటిఫికేషన్స్, రివ్యూస్ అండ్ కంప్లైంట్స్, రిపోర్ట్స్. And I have segregated into 20 modules. Okay. And first one is authentication, user registration, forward password, session management and all. User module, like savings history, dashboard, wedding information and all. And the third one is wedding planning module, like wedding style, region type, we need to change the customs, timeline, checklist, dashboard and countdown. And next one is a recommendation module. Vendor recommend cheyadam based on their budget and all. And ceremony and traditional module is ante okka religion ki okka tradition untadi kada, for that ceremony and tradition module. Vendor management module is for the pricing and portfolio, the dashboard and calendar registration and all. And booking module is for booking status, history, cancellation. And guest management for transportation, food preference, like catering, seating arrangements, accommodation. And invitation module, either digital invitation or video invitation. Budget and expenses for tracking their budget and remaining budget and all. Next is payment module. Notifications. And for chat and communication, like a chatbot, something. And for review and rating. And next is the admin module. And another one was analytics dashboard, like వాళ్ళు ఎంత స్పెండ్ చేశారు, ఎంతవరకు రెవెన్యూ జనరేట్ అయింది, ఎంతవరకు బుకింగ్ జరిగింది, ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి. Search and filter. And another one was media, like images అవి ఏమన్నా గ్యాలరీ అలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది. And another one was location and maps. Settings and help and support and legal modules.
Yeah, you built a complete architecture. I think. Hmm. Yeah, isn't it? Must. These are vendor categories. Okay, Main wedding, categories express. are Yeah. included. Good. Yeah. Additional గా కొన్ని features like Mm. real-time wedding dashboard, wedding assistant, Yeah. and wish list, calendar, budget calendar. Yes. Super. Super. లైక్ ఇది కంప్లీట్ ఆర్కిటెక్చర్ ప్లాన్ అనమాట లైక్ రితిక్ అండ్ వాగ్దేవి చెప్పినట్టు సో ఫస్ట్ థింగ్ మనకి ఏమేమి పేజ్ ఫ్లోస్ ఉండాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉండాలి లైక్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏమేమి ఉండాలి అనేది మొత్తం ఆర్కిటెక్చర్ ప్లాన్ అనమాట ఇది సో బిఫోర్ బిల్డింగ్ ఎనీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ యూ నీడ్ టు నో అబౌట్ యువర్ డాక్యుమెంటేషన్ అండ్ ప్లాన్ సో వితౌట్ ప్లాన్ మనం ఒక్కొక్క మాడ్యూల్ బిల్డ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేసుకొని అలా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మధ్యలో సో ఫస్ట్ ఇనిషియల్ 1 or 2 days ఏం చేయాలంటే మీరు ఏ ప్రోడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండాలన్నమాట సో వర్షన్ 1 phase 1 ఎంవిపికి ఆ ప్లాన్ మీద స్టిక్ అయి ఉండాలి సో నెక్స్ట్ ఫేసెస్ ఏం చేయాలంటే ఆ ప్లాన్ ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలి కానీ మెయిన్ కోర్ ప్లాన్ చేంజ్ చేయకూడదు ఎప్పుడు సో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఇన్ బిల్డింగ్ ప్రోడక్ట్ అన్నమాట so like these two people said is perfect plan like okay I even I like the plan did anyone have any other thing to show Saranya did you done anything నాది కూడా అలానే సేమ్ అంటే నేను అంత పీడిఎఫ్ లాగా చేయలేదు నార్మల్ చాట్ జీపీటీలో కూడా అవే వచ్చాను yep okay. Anusha Same, bro. yeah you people like these two people plan right Yes, bro. yeah Suman Suman Sanjeev I want you to speak did you done anything I think Suman also not there Pravalika and Madhavi these two people Same, bro. yeah okay like can we proceed with this flow like initially there is an home page and then we having get started and then we will show the login and register page like ఏంటంటే మనం ఇనిషియల్ గానే లాగిన్ పెట్టకుండా విల్ టేక్ ద యూజర్ ఇన్ టు ద అవర్ హోమ్ పేజ్ అనమాట లైక్ మనం హోమ్ పేజ్ మొత్తం చూపించేసి మనం ఇచ్చే సర్వీసెస్ ఏంటి మనం ఫీచర్స్ ఏంటి విల్ షో ఎవ్రీథింగ్ టు ద యూజర్ అనమాట అండ్ దెన్ ఇన్ ద టాప్ రైట్ విల్ షో లాగిన్ అండ్ రిజిస్టర్ పేజ్ or as get started page. If we click the get started page, we'll take into the login and then login అవ్వలేదా go to register page. Register page లో మొత్తం డీటెయిల్స్ అన్ని కొట్టి దాని తర్వాత మనం ప్రిఫరెన్స్ అడుగుదాము నెక్స్ట్ పేజ్ లో మనం నిన్న ప్లాన్ చేసినట్టు ఓకే అండ్ దెన్ ప్రిఫరెన్సెస్ అడిగేసి ఆ ప్రిఫరెన్సెస్ అంతా డేటాబేస్ లో సేవ్ చేసుకొని సో ఆ ప్రిఫరెన్స్ తగ్గట్టు మనము ఇంటర్ఫేస్ చేంజ్ చేద్దాం అనమాట ఓకే ఆ ఇంటర్ఫేస్ చేంజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళా ల్యాండింగ్ పేజ్ కి వచ్చేస్తారు బట్ ఈసారి ఏంటంటే లాగిన్ గెట్ స్టార్టెడ్ కాకుండా వెల్కమ్ అని చూపించేసి రైట్ టాప్ రైట్ లో విల్ షో ఆల్ అవర్ ఫీచర్స్ అనమాట ఎక్స్ట్రా లాగిన్ అయిన క్యాండిడేట్స్ కి అప్పుడు మనము ఇవన్నీ ఫ్లో తీసుకుని వెళ్దాం ఓకే డూ హ్యావ్ ఎనీ చేంజెస్ విత్ దిస్ లైక్ ఇనిషియల్ ప్లాన్ ఫిక్స్ అయిపోతే సో విల్ మూవ్ అకార్డింగ్ టు దట్ దాని తర్వాత చేంజ్ చేయకుండా I think all people okay with this. Now, yeah. Now we will start the actual thing. We'll plan for about 10 to 15 minutes about backend, okay? Like what kind of endpoints we are having, like what kind of crude operations we are going to perform, authentication ఎలా ఉండాలి ఇవన్నీ మాట్లాడదాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆథెంటికేషన్ స్టార్ట్ చేద్దాం సో ఆథెంటికేషన్ ఏంటంటే ఫస్ట్ లాగిన్ అండ్ రిజిస్టర్ పేజ్ ఉంటుంది సో లాగిన్ లో లైక్ రిజిస్టర్ పేజ్ లో విల్ గివ్ నేమ్ ఇమెయిల్ like phone number, location. We'll ask the location also, and then we'll give some more fields in there. After that, we'll go into the login and enter the details, and then we'll navigate them into the landing page. And then landing page లో మనం ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంటాము సో
ఇక్కడ లైక్ వాగ్దేవి చెప్పినట్టు ఏ రికమెండేషన్ ఉంది కదా, మనం ఇనిషియల్ గానే ఏ రికమెండేషన్ ఇవ్వకుండా విల్ మేక్ యూజర్ అతని ఫ్లోలో తీసుకుని వెళ్ళిపోదాం. దాని తర్వాత పైన పైన ఒక పాపప్ ఇద్దాం. లైక్ వీల్ మీ ప్లానింగ్ ఇంకా పర్ఫెక్ట్ చేసుకుని ఏ ద్వారా అని. సో అప్పుడు ఏ మీద క్లిక్ చేస్తే మన ఏ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది వాళ్ళని. సో మనము దానికి ప్లాన్ చేద్దాం ఏమేమి క్వశ్చన్లు అడగాలి ఏంటని మన వెబ్సైట్ తగ్గట్టు. ఆ క్వశ్చన్ వేస్తే దాని తగ్గట్టు ప్లాన్ ఇస్తుంది అనమాట. లైక్ ఎంత మంది వెండర్స్ ని మీరు మీట్ అవ్వాలి ఒక కంప్లీట్ మ్యారేజ్ అవ్వాలంటే. ఓకే, లైక్ ఫంక్షన్ హాల్ మీరు మీట్ అవ్వాలి, లైక్ ఏ చెప్తుంది మీరు ఫంక్షన్ హాల్ మీట్ అవ్వండి, డెకరేషన్స్ వీళ్ళని మా దగ్గర ఒక 10 members వెండర్స్ ఉన్నారు డెకరేషన్స్ కి, సో వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత లైక్ కంప్లీట్ ప్లాన్ ఇస్తుంది. ఒకవేళ ఏ కాకుండా నార్మల్ యూజర్ ఒకవేళ వెబ్సైట్ ని చేయాలంటే గెట్ స్టార్టెడ్ లో వీళ్ళు చూపిస్తాం అనమాట మన దగ్గర ఇంత మంది వెండర్స్ ఉన్నారు, ఇంత మంది ఉన్నారు ఏంటా అని. సో అదొక పేజ్ లో పెట్టేద్దాం అనమాట /vendors లో. ఓకే, అందులో ఒక్కొక్క సెక్షన్ కింద సిఆల్ పెట్టేసి కంప్లీట్ గా చూపించేద్దాం మన దగ్గర ఎంత మంది వెండర్స్ ఉన్నారా ఏంటా అని. సపోజ్ అతను ఫంక్షన్ హాల్ కోసమే వచ్చాడు అనుకో మన వెబ్సైట్ లోకి, వాడు ఫంక్షన్ హాల్ మేము కొట్టేస్తే సో /vendors/ ది ఫంక్షన్ హాల్ పేరు ది బిల్డ్ రూమ్ అనుకున్నాం, /vendor/build room అని ఉంటుంది. సో ఆ బిల్డ్ రూమ్ లో లైక్ ఆ ఫంక్షన్ హాల్ గురించి మొత్తం చూపించేస్తాం అనమాట. ఇమేజెస్ ఏంటి, వీడియోస్ ఏంటి, వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, బేసిక్ శాలరీ మొత్తం ఆ ఫంక్షన్ హాల్ కి పోర్ట్ఫోలియో లాగా. ఓకే, నెక్స్ట్ ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటాడు, అయిపోద్ది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫేవరెట్ డెకరేషన్ కోసం వస్తాడు. అతను ఏంటంటే ఇండివిజువల్ వెండర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ లేదు, కంప్లీట్ గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫ్లో సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏ హెల్ప్ తీసుకోమన్నాము, అప్పుడు ఏ కంప్లీట్ ప్లాన్ ఇస్తుంది అనమాట. సో ఇలా విల్ మేక్ వెండర్స్ అనమాట, లైక్ కస్టమర్స్ అనమాట. మనం కన్ఫ్యూజ్ చేసేసి ముందే ఇన్ని ఉన్నాయి ఇన్ని తీసుకుంటే ఒక క్లియర్ ప్లాన్ తీసుకున్నాం. దాని తర్వాత మనం చూపిస్తాం ఆల్రెడీ డెస్టినేషన్ వెడ్డింగ్, బీచ్ వెడ్డింగ్, నార్మల్ వెడ్డింగ్, లైక్ ఏదైనా వింటేజ్ వెడ్డింగ్, సంథింగ్ లైక్ పాతకాలం చేసుకునే, లేకుంటే న్యూ ఏజ్ వెడ్డింగ్, ఇవన్నీ చూపించేది. దాని తగ్గట్టు ఇంటర్ఫేస్ చేంజ్ చేద్దాం. అర్థమైందా? Do you have any doubts on this? No, bro. Yes. Yeah, good. Okay. Now, with the plan anamata. So we'll start with landing page, okay? Actually, Vagdevi and Ritik both showed the landing page. Did any others having any plan on landing page? Like landing page ఏమేమి పెడదాము అని. Did anyone వర్క్ చేశారా ల్యాండింగ్ పేజ్ మన వీళ్ళిద్దరు కాకుండా? లైక్ మొన్న గ్రూప్ లో చాలా ఐడియాస్ షేర్ చేశారు చాలా మంది. ఓకే, like just a minute. I will share you the GitHub. So you people clone the GitHub window in your system, okay? Like I think all of you people know that how to clone the GitHub to your system, right? Git clone. ఓకే, నేను చాట్ లో పెడతాను, మీరు ఒకసారి అది క్లోన్ చేసుకోండి. Yeah, like everyone having system in your right with you, right? Just go to the terminal and enter git clone this link. Okay, I need all of you people have to clone this clone. Yeah, I will give you 5 minutes. So all of you people just clone this project in your system.
Like everyone doing, right? I need all of you people have to clone the project in your system and just open the cursor and make this project active. ఎంటీ రిపాజిటరీ అని వస్తుంది బ్రో. Yeah, empty repository. ఓకే I didn't code anything. Just ఓకే create this and enter. ఓకే. Like last 3 days నుంచి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వస్తున్నారు కదా. Did anyone miss? కంప్లీటెడ్ అందరు క్లోన్ చేసుకున్నారా? Like 10 people, all the 10, 11 people, you clone the project in your system. Like clone చేసుకున్న తర్వాత ఐ విల్ గివ్ యూ బ్రాంచ్ అన్నమాట. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాంచ్ సెగ్రిగేట్ చేస్తాను. సో ఎవ్రీ వన్ హ్యావ్ టు వర్క్ ఆన్ అనమాట. లైక్ ల్యాండింగ్ పేజ్ పైన అందరూ వర్క్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ లో. ఓకే, సో we will see which one is better అనమాట. So we'll go with that landing page. Okay, so that I need everyone have to work on the landing page so that I can select which one is better. So we can do some changes for the better page and we'll move to the next thing. Okay, so that I need everyone to work on all the project individually. We will select some of the best features of each project and we'll add and we'll make a final product. Okay. సాయి, I will just send you a link to that. ఈ లింక్ పంపాను కదా, సో ఈ లింక్ ని క్లోన్ చేసుకోండి. లైక్ గిట్ క్లోన్ అని కొట్టేసి లింక్ కొట్టండి టెర్మినల్ లో. దాని తర్వాత కర్సర్ కానీ యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసేసి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సింపుల్. అందరూ అయిపోయిందా? జస్ట్ ఆన్ యువర్ మైక్ అండ్ జస్ట్ సే yes, we'll move forward. Okay. Yes. Yes, yes. Okay, we'll start with Saranya. Saranya, I will create a branch for you, okay? And I will publish. Then you have to work on your branch only at the end of the project, okay? Okay. లైక్ Okay. యాక్చువల్ గా ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారంటే
అందరూ అన్ని చేయరు. లైక్ నీకంటూ ఒక మాడ్యూల్ ఉంటుంది. లైక్ వెండర్ మాడ్యూల్ అనుకో. వెండర్ లో నీకంటూ ఒక ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్ మీదే వర్క్ చేస్తావు మొత్తం. బట్ ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ కంప్లీట్ రైట్ ఫుల్ స్టాక్. లైక్ నేను నా మాడ్యూలే చేస్తాను అంటే కుదరదు. నేర్చుకోవాలంటే మొత్తం చేయాలి మీరే. బికాస్ ఆఫ్టర్ యూ గోయింగ్ టు ద కార్పొరేట్ లైఫ్ యూ డోంట్ నో విచ్ మాడ్యూల్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ మీద వర్క్ చేస్తారు, ఆథెంటికేషన్ వర్క్ చేస్తారు తెలీదు. సో దిస్ సెషన్ మెయిన్ థీమ్ ఏంటంటే యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ టు డేటాబేస్ అండ్ దెన్ టు డెప్లాయ్మెంట్ ఆల్సో యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. Okay, so I will create a branches all of you. So you need to work on the branch by like work ante like మీరంతా మాన్యువల్ కోడ్ చేయని అవసరం లేదు. జస్ట్ గో టు ద చాట్ జీపీటీ అండ్ ఆస్క్ దెమ్ ప్రాంప్ట్ అనమాట. సో లైక్ హాయ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ల్యాండింగ్ పేజ్. మీ రిక్వైర్మెంట్స్ ఇచ్చేసి ఎండ్ లో మొత్తం మీ రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత మీకు అంటే ఒక ప్లాన్ ఉంటుంది. ల్యాండింగ్ బిల్డ్ ఏమి ఉండాలి, హీరో సెక్షన్ ఇది ఉండాలి, సెకండ్ సెక్షన్ ఇది ఉండాలి, థర్డ్ సెక్షన్ ఇది ఉండాలి, ఫోర్త్ సెక్షన్ ఇది ఉండాలి, ఎండ్ లో ఫూటర్ ఉండాలి. సో ఫ్రమ్ హెడర్ టు ఫూటర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్ రైట్. సో దట్ ఆస్ ద సేమ్ థింగ్ టు ద చాట్ జీపీటీ అండ్ ఎండ్ లో గివ్ మీద కర్సర్ ప్రాంప్ట్ అని అడగండి. సో దట్ ఇట్ విల్ గివ్ ఎ ప్రాంప్ట్ అనమాట. లైక్ హీరో సెక్షన్ కో ప్రాంప్ట్ ఇస్తుంది, నెక్స్ట్ సెక్షన్ కో ప్రాంప్ట్ ఇస్తుంది, నెక్స్ట్ సెక్షన్ కో ప్రాంప్ట్ ఇస్తుంది. సో మీరేంటంటే మొత్తం ఒకటేసారి అడగండి, ఫేసెస్ కి డివైడ్ చేసుకోండి ఒక వర్క్ ని. లైక్ మనం ల్యాండింగ్ పేజ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి హీరో సెక్షన్ ఒక ఫేజ్, నెక్స్ట్ సెక్షన్ ఒక ఫేజ్, నెక్స్ట్ సెక్షన్ ఒక ఫేజ్ అనమాట. అలా ఫేజెస్ గా డివైడ్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ గివ్ టు ద కర్సర్ అనమాట. సో ద కర్సర్ కెన్ క్రియేట్ దట్ ఆల్ ద థింగ్స్ అండ్ దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. అలా పేజెస్ అని క్రియేట్ చేసేద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్ చేస్తారు అనమాట. ఎప్పుడన్నా బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేసేసి దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేస్తారు. బట్ వీల్ గో ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ దిస్ టైమ్. ఓకే, సో దట్ ఫ్రంట్ ఎండ్ వర్క్ చేసేసిన తర్వాత యూ కెన్ గెట్ సమ్ బేసిక్ ఐడియా వాట్ ద వెబ్సైట్ ఈస్ అబౌట్ అండ్ దెన్ విల్ కనెక్ట్ ద బ్యాక్ ఎండ్. ఇలా కూడా చేయొచ్చు మోస్ట్లీ, బట్ దే విల్ డూ ద బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్, బట్ విల్ మూవ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ ద క్రియేటింగ్ ద బ్రాంచెస్. Just a minute, just for 2 minutes. Do you have any other plans on working on landing page, like how we can do? Like I'm creating an branches for everyone. So that meanwhile, can someone on the mic and take the lead to dictate the project about?
యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ బిల్డ్ చేస్తారు అనమాట ఫస్ట్. సో బ్యాక్ ఎండ్ లో మొత్తం డేటాబేస్ మొత్తం ప్లాన్ చేసుకుంటారు ఏముండాలి ఏంటా అని. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ విల్ గివ్ ఆల్ ద థింగ్ టు ద చార్ట్ జీపీటీ. సో ఫస్ట్ మెయిన్ థింగ్ అది మొత్తం చార్ట్ జీపీటీకి ఇచ్చేసి ప్లాన్ చేయమందాము. సో మీరు కొని ఏం చేస్తారంటే ఐ సెడ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ద చార్ట్ జీపీటీ అండ్ దెన్ given your random idea to the chat GPT, it will create a plan for you and then say to this, enough for the plan, we are moving into the building phase so that I want you to give me the clear implementation and చెప్పండి. Okay, and then it will give the implementation అనమాట లైక్ ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని. దాని తర్వాత వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్రంట్ ఎండ్, సో ఐ నీడ్ యూ టు గివ్ ద క్లియర్ ప్లాన్ అనండి. ఓకే, సో దట్ యూ గివ్ ద ప్లాన్ అనమాట. లైక్ యాక్చువల్గా ఈరోజు లైక్ మొత్తం డిస్కషన్ ఫేస్ పెట్టేద్దాం. సో రేపు నుంచి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ బేస్ పెట్టేద్దాం. లైక్ టుమారో అవర్ అజెండా ఏంటంటే లైక్ ఈ 10 మెంబర్స్ ఎవ్రీవన్ హ్యావ్ టు కంప్లీట్ ద ఫస్ట్ వన్ ఈస్ documentation phase అనమాట. So everyone have to complete the documentation phase and the second one is everyone have to complete the landing page అనమాట. ఓకే, సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఫేజ్ లో మీరు ఏమి ఉండాలంటే ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేస్తున్నాం కంప్లీట్ వర్క్, బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేస్తున్నాం కంప్లీట్ వర్క్, డేటాబేస్ స్కీమాస్ ఏం వాడుతున్నాం కంప్లీట్ వర్క్. సో దానికంటే ముందు అందరూ ఒక యూనిఫామ్ టెక్ స్టాక్ వాడాలన్నమాట. సో ఐ విల్ రికమెండ్ యూ టు యూజ్ ద రియాక్ట్. ఓకే, సో నెక్స్ట్ JS వాడచ్చు బట్ విల్ యూజ్ రియాక్ట్. ఓకే, అండ్ దెన్ ఫర్ ద అప్లికేషన్ విల్ యూజ్ ద రియాక్ట్ నేటివ్, ఫర్ ద వెబ్సైట్ విల్ యూజ్ రియాక్ట్. And then back end, we all people use the fast API. Okay, because you said all from Python backdrop, so we'll use fast API. And the database is MongoDB. And this one is clear, right? So everyone use this tech stack only. So tech stack fix అయిపోయిన తర్వాత everyone have to create an architecture అనమాట. Like these two people did, right? Like Vagdevi and Ritvik. So I need everyone have to do the architecture plan అనమాట. So like end of the session మీరు వాట్సాప్ లో షేర్ చేయండి అనమాట. ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసేసి ఎవ్రీవన్ హ్యావ్ టు షేర్ ద వాట్సాప్ గ్రూప్. సో ఐ కెన్ గో త్రూ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ లైక్ 10 డాక్యుమెంట్స్ అనమాట. సో ఆ డాక్యుమెంటేషన్ మొత్తం మీ ప్రాజెక్ట్ అంతా వర్క్ చేస్తారు. లైక్ మీకు 2 days నుంచి చెప్పిన అర్థమవుతుంది డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి ఏంటి అని. So you need to give random ideas to the chat GPT and then ask how we can build this. It will give the clear documentation like front end లో ఇన్ని మోడల్స్ పెట్టుకోవాలి, బ్యాక్ ఎండ్ లో ఇన్ని ఉండాలి, డేటాబేస్ ఇది పెట్టుకోవాలి. టెక్ స్టాక్ నేను ఇదే వాడుతున్నానని చాట్ జీపీటీ చెప్పండి. హే ఐ డిసైడెడ్ ద టెక్ స్టాక్ దట్ ఐ విల్ యూస్ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ అండ్ ద బ్యాక్ ఎండ్ ఫాస్ట్ API and the database MongoDB. So the authentication is normal JWT, OAuth, and then deployment is render and Vercel, and then Redis. We will use the notification Firebase. For the WhatsApp API integration, we'll use Twilio. I will లేకుంటే ఓ పని చేస్తా, I will make a documentation about tech stack and I will send you the WhatsApp group so you people use the tech stack only. Okay, and then tomorrow మీ వర్క్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత యు ఆర్ బిల్డింగ్ ఆన్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ల్యాండింగ్ పేజ్ బిల్డ్ అయిపోయిన తర్వాత విల్ స్టాప్ ద బిల్డింగ్ అనమాట. అండ్ దెన్ వీ కెన్ అండర్స్టాండ్. సో హీరో సెక్షన్ లో మీరు ఇన్ని బటన్స్ పెట్టారు కదా, ఆ బటన్స్ ఎందుకు పెట్టారు? సో I will ask randomly అనమాట to share the screen and then ask to change the color of the button and then change the content of the button. Okay, సో ర్యాండమ్ గా చాట్ జీపీటీకి ఇచ్చేసి కర్సర్ ప్రాంప్ట్ జనరేట్ చేయడం కాదు. సో యూ నీడ్ టు లెర్న్ అనమాట. లైక్ మనం ఎక్కడ చేంజ్ చేస్తున్నాము, లైక్ లాగిన్ పేజ్ కొడితే రీడైరెక్ట్ అయిపోద్ది కదా లాగిన్ పేజ్ కి. ఆ రీడైరెక్ట్ అయ్యే కోడ్ ఎక్కడుందని ఐ విల్ ఆస్క్ యూ ర్యాండమ్లీ. ఓకే, సో 10 people ఐ విల్ ఆస్క్ ర్యాండమ్ క్వశ్చన్స్ లైక్ ఇంటర్వ్యూ కైండ్ అనమాట. సో ఒక ఇంటర్వ్యూయర్ ఆ పేజ్ మీద ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, యూ నీడ్ టు సీ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే. ఓకే, ఓకేనా అందరికి? విల్ ప్లాన్ ఏ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ అండ్ ద ఇంటర్వ్యూ సెషన్ టుమారో. ఓకే, కెన్ ఐ గెట్ ఎనీ రెస్పాన్స్? Okay, bro. యా, గుడ్.
like tomorrow work today at the Edim course you need to complete the documentation session and everyone have to build a landing page on matter today. So I will create an uh, branch for everyone. Just a minute. So that tomorrow by 7:10 I will check all the landing page for all you people, okay? And the landing page అయిపోయిన తర్వాత I will ask you questions randomly like where you created this button. Like ఇది క్లిక్ అయితే దేనికి రీడైరెక్ట్ అవుతుంది అలా ఇలా కొంచెం ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాను అండ్ దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్ అనమాట అలా లైక్ ఎవ్రీ డే విల్ బిల్డ్ సంథింగ్ విల్ లర్న్ సంథింగ్ అండ్ ఐ విల్ ఆస్క్ లైక్ ఇంటర్వ్యూ ఐఎమ్ ఇంటర్వ్యూర్ యువర్ ఎ క్యాండిడేట్ ఐ విల్ ఆస్క్ ఇన్ దట్ కైండ్ ఓన్లీ సో దట్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ లైక్ దానికంటే ఒక వాల్యూ ఉంటుంది సెషన్ కి బిల్డింగ్ అండ్ లెర్నింగ్ అనమాట హే మీరందరూ మీ గిటప్ చార్ట్ లో పెట్టండి ఐ విల్ కొలాబరేట్ విత్ వన్ బై వన్ send me your GitHub link into the chat so that I will collaborate. Just accept the collaboration request. Like you people know how to collab in a GitHub, right? Or can I share my screen and show you how to collab? We need to learn everything, right? Share your screen, bro. Good. Just a minute, I will start from scratch. Like this is our code, Amanda. Okay. You people seeing here, right? Mangalya and initial readme files, okay? And this is like today we'll plan GitHub session, or like Git session. Like it will be very good. మీకు అందరికి తెలుసుంటది మోస్ట్లీ బిట్ ఏంటంటే ఏంటని బట్ ఐ విల్ సే ఫ్రమ్ మై సైడ్ దిస్ ఈస్ ద బ్రాంచెస్ అనమాట ఓకే విల్ హ్యావింగ్ ద మెయిన్ బ్రాంచ్ యాజ్ ఆఫ్ నో అండ్ దెన్ దిస్ ఈస్ అ ఫుల్ రిక్వెస్ట్ షేర్ లైక్ అంటే మీరు ఒక 4 మెంబర్స్ 4 డిఫరెంట్ వన్ థింగ్ మీద 4 డిఫరెంట్స్ గా ప్లాన్ చేస్తారు కదా సో లైక్ మీ కోడ్ ని ఇంకో కోడ్ కి ఎలా మెచ్ చేస్తారు లైక్ మీరేమో ఒక 4 సెక్షన్స్ మీద పనిచేస్తారు రిమైనింగ్ పీపుల్ ఇంకో 4 సెక్షన్స్ మీద పనిచేస్తారు బట్ ఆ 4+4 8 సెక్షన్స్ ఒకటే దాంట్లో ఉండాలంటే ఈ పుల్ రిక్వెస్ట్ అనమాట ఇక న్యూ పుల్ రిక్వెస్ట్ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ లాస్ట్ అనమాట మెయిన్ కంపేర్ అనేది కరెంట్ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ అనమాట బేస్ అనేది ఏ బ్రాంచ్ లో మీరు పుల్ చేస్తున్నారు కోడ్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి పుల్ చేస్తున్నారు సో ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఉంటుంది క్లిక్ చేస్తే పుల్ రిక్వెస్ట్ అయిపోతుంది అనమాట అండ్ దెన్ యూ నీడ్ టు గో టు సెట్టింగ్స్ టు కొలాబరేట్ యూ హ్యావ్ యర్ కొలాబరేటర్స్ హియర్ అండ్ దెన్ క్లిక్ యాడ్ పీపుల్ హియర్ I'll open the link. Okay, just click the username, okay? I can see here, right, Anusha? And then I will add the Anusha to my project. Anusha, ఇప్పుడు నీకు మెయిల్ కి కొలాబరేషన్ రిక్వెస్ట్ వస్తుంది జస్ట్ యాక్సెప్ట్ దట్ Okay, bro. అండ్ దెన్ నెక్స్ట్ I didn't see others sending the GitHub links here. And then same. I can add the people. And I will click here the usernames. And then I will add them. Okay.
So I think you people understand what is a pull request, what is the branches, how to collaborate. So you people get the collaboration request to your mail, just accept that. I saw only 4 people send their GitHub account username. Like tomorrow we'll keep complete Git session, okay? Like మీరు ఎవ్రీ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ఎవ్రీ జాబ్ డిస్క్రిప్షన్ యూ కెన్ సీ ద గిట్ దే. వన్ ఈజ్ ఐడియల్ మెథడాలజిస్ట్, అనదర్ వన్ ఈజ్ గిట్ వర్షన్ కంట్రోల్స్. సో దట్ దే విల్ ఆస్క్ అనమాట లైక్ హౌ టు యాడ్, హౌ టు పుష్, హౌ టు కమిట్, హౌ టు లాంచ్ ఎ బ్రాంచ్, హౌ టు కొలాబరేట్, హౌ టు మెర్జ్, like all these things they will ask అనమాట గిట్ రౌండ్ లో. సో దట్ మీకు గిట్ కంప్లీట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. లైక్ యాక్సెప్ట్ చేశారా రిక్వెస్ట్ 5 people? Yes, sir. Accepted. Yes, bro, accepted. So that now I will start creating a branches for everyone. Like wait, I will show how to create a branch from cursor itself. No need to write any command, okay? Like you all people seeing my console, right? Cursor console. Yes, bro. Yeah, actually I created one day that just a minute I'll start from another session. Like you can see here in the bottom left, you can see here name, right? Branch name. You can click on that and then create a new branch from. You have to create a new branch from the main branch and then you need to select the branch name. You start RATH. Okay, you need to provide the branch name అనమాట. లైక్ బాటమ్ లెఫ్ట్ లో మీకు కనపడితే దాని మీద క్లిక్ చేసి క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్ అనేసి మెయిన్ నుంచి యూ నీడ్ టు క్రియేట్ ఎ బ్రాంచ్ అనమాట. అండ్ దెన్ యూ కెన్ సీ హియర్ ఆన్ ద టాప్ రైట్, టాప్ లెఫ్ట్ అనమాట. యూ కెన్ సీ హియర్ ఆ పబ్లిష్ బ్రాంచ్. దాని మీద క్లిక్ చేస్తే బ్రాంచ్ పబ్లిష్ అయిపోద్ది. లైక్ ఐ విల్ షో ఇన్ మై గిటబ్ ఆల్సో. See here. I'm having a 3 branches here. Okay, one is the main branch. That is the core branch of the project అనమాట. మీరు ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కొని లైక్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ద సిఎస్ఈడి పైప్ లైన్స్ అనేది ఇక్కడ నుంచే తీసుకుంటుంది, మెయిన్ బ్రాంచ్ నుంచే. మీ మెయిన్ బ్రాంచ్ లో ఏదైనా కోడ్ చేంజ్ చేసేస్తే సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూ డిప్లాయ్మెంట్ మెయిన్ బ్రాంచ్ నుంచే డిప్లాయ్ అయిపోతుంది. అండ్ దెన్ రిత్విక్ అండ్ వాగ్దేవి. So Ritvik, you have to work on your branch only. Don't disturb any main branch, okay? And then Vagdevi, you need to work on your branch only. And then this is about the creating branches from the cursor itself. Now I will create an